ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 24వ తేదీ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం మెదక్ జిల్లా కుల్చారం మండలం. ఈ కుల్చారం మండలంలో మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి. ఈ 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మెదక్ జిల్లా కుల్చారం మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 21 గ్రామాల కొరకు ప్రార్థించడానికి మీరు సహాయం చేస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, ఈ కుల్చారం మండలంలో ఉన్న 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా సహాయం దయచేయండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకులను మీరు దీవించి, మీరు ఆశీర్వదించమని, సువార్థికులను బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 12వ అధ్యాయము 44వ మాట నుండి 46వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అతడు తనకు కలిగిందని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను, దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టిన దినములోను ఎరుగని గడియలోని ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులలో వానికి పాలు నియమించును. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక ఉపమానాల రీతిగా శిష్యులకు అనేక విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు. మీ నడుములు కట్టుకుని ఉండండి, మీ దీపములు వెలుగుచునివ్వండి అని ప్రభు చెప్తూ వచ్చారు. ఆయన ఏ జామున వస్తాడో ఆ జామున మెలకువగా ఉండుట. ఏ దాసుడైతే మెలకువగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడని. దొంగ ఏ గడియలోనే వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగుండి తన ఇంటికి కన్నము వేయనివుడని తెలుసుకొనండి అని అంటూ, మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి అని
యేసు ప్రభుల వారు తన శిష్యులకు గొప్ప వర్తమానం అందిస్తున్న విషయాలు ప్రతిదినం మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ 44వ మాటలో ప్రభు అంటున్నాడు, ఆ ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే మెలకువగా ఉండుట ఆయన కనుగొంటాడో వాడు ధన్యుడని చెప్పి, ఈ 44వ మాటలో అతడు తనకు కలిగిన దానంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఎవరిని ఉంచుతాడు? ఎవరైతే మెలకువగా ఉంటారో, ఎవరైతే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారిని తనకు కలిగిన దానంతటి మీద అధికారిగా ఉంచుతానని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి త్రిని తాగి మత్తుగా ఉండసాగితే, వాడి కనిపెట్టని దినములో ఇరుగున గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించునని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, ప్రభు రాకడ ఆలస్యంగా ఉందని నచ్చినట్టుగా జీవిస్తున్నారు, నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు దయచేసి గమనించండి. ఆయన ఒకరోజు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం తిని త్రాగి మత్తులమై ఉందమా? జాగ్రత్త. ఆయన ఏమంటున్నాడో మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు మనం తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, మనము కనిపెట్టని దినములలో ఎరుగున గడియలో ఆయన వచ్చి మనల్ని నరికిస్తాను అని చెప్తున్నాడు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు మనల్ని త్రోసివేస్తాడు, ప్రభు మనల్ని నరికివేస్తాడు. ఎందుకని? మనము తిని త్రాగి మర్తులమై ఉండిపోతున్నాం. ఆయన రాకడ కొరకు కనిపెట్టలేకపోతున్నాం, సంఘాన్ని కాయలేకపోతున్నాం, పరిచర్యను చేయలేకపోతున్నాం, పరిశుద్ధతను మనము కాపాడుకోలేకపోతున్నాం. అంత మాత్రమే కాకుండా అపనమ్మకస్తులలో వానికి పాలు నియమించును. నమ్మకస్తుల జాబితాలో ఉండవలసిన మీరు నేను అపనమ్మకస్తుల జాబితాలోనికి వెళ్ళిపోతాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, గమనించండి. ప్రభు దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుందాం. అయ్యా, మీ రాకడ కొరకు నేను ఎదురు చూసేవాడిగా, మీ రాకడ కొరకు నేను ఎదురు చూసేదానిగా, దేవా నాకు కావలసిన ఆత్మ సంబంధమైన మెలకువ దయచేయమని ప్రభుని అడుగుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. మీకోసం మేము ఎదురు చూసేవారంగా, మీకోసం మేము కనిపెట్టేవారంగా ఉంటే, మీకు కలిగిన అంతటి మీద మమ్మల్ని అధికారిగా ఉంచుతానని చెప్తున్నావు. అంత మాత్రమే కాదు, మీరు అక్కడ ఆలస్యం అవుతుందని మా మనస్సులో అనుకొని దాసీలను కొట్టి త్రిని తాగి మత్తుగా ఉంటే, మేము కనిపెట్టని దినములలో మేము ఎరుగుని గడియలని వచ్చి మమ్మల్ని నరికి వేస్తావని, అపనమ్మకస్తుల జాబితాలోకి మమ్మల్ని తీసుకువెళతావని మీరు హెచ్చరిస్తూ వచ్చారు. ఇది నాకు మేలు కాదు, ఇది మాకు క్షేమము కాదు కనుక మమ్మల్ని క్షమించి ఆత్మ సంబంధమైన గొప్ప మెలకువ చేత మమ్మల్ని బలపరిచి మీ నామానికి మీరు మహిమను పొందుకోమని ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.